నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలు ప్రారంభించారు. వెదిరేశ్వరం గ్రామానికి చెందిన జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాకారుడు దండు సాయి ఆకాష్ వర్మ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని స్మారకంగా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య వర్మ సుజాత దంపతుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి పురుషుల మహిళల జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయని 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జనవరి 11 నుండి 14వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంటారని తెలిపారు. ఒక ఆలోచన చాలా ఖర్చుతో కూడుకున్న శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు, అటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మన వెదిరేశ్వరంలో మన స్కూల్లో 13 జిల్లాల నుంచి అందరిని రప్పించడం. ఇది క్రీడలకి ఎలా లేవు, క్రీడలకి రంగు రుచి వాసన లేదు, క్రీడలకి ఏ విధమైన తడతమ భేదాలు లేవు. క్రీడలు మత సామరస్యానికి లేదా జాతి సామఖ్యతకు చిహ్నాలు అనేది చాటి చెప్పే విధంగా ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మర్చిపోయి ఒక క్రీడాకారుణ్ణి నేను కాదు ఆ జిల్లా లేదా ప్రాంతం లేదా జాతి ఆ కులం ఆ మతం అనే భేదం లేకుండా కలిసి ముందడికి వేస్తే ఏదైనా ఉంది అంటే అదే క్రీడాకారులు. క్రీడాకారుల యొక్క సమైక్య స్ఫూర్తితో భవిష్యత్తులో ఒక చక్కని క్రీడాకారులు ఈ ఈ గ్రౌండ్ లో పోటీలో పాల్పంచుకోవడం ద్వారా మట్టిలో మాణిక్యాల క్రీడారత్నాల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిసే మరి మగుడాల ఈ క్రీడాకారులు వెలుగొందాలని కోరుకుంటూ చాలా గొప్ప కార్యక్రమం. కుమారులు లేని లోటును పెరిగించుకుని ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనందరం కూడా సుబ్రహ్మణ్య వర్మ గారికి సుజాత గారికి అండగా ఉన్నాం. దీన్ని సహకరిస్తుంటారు చాలా మంది పెద్దలు, వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లడం ద్వారా మరి సాయి ఆకాష్ వర్మ యొక్క పేరు ప్రతిష్ట పేరు నిలబడేలా వారు ఏ కార్యక్రమం చేసినా మనందరం కూడా అండగా ఉందామని కోరుకుంటూ తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్పంచుకున్నారు. ఆకుల రామకృష్ణ గారు, కొప్పిశెట్టి ప్రసాద్ గారు, అశోక్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు, కేతా శ్రీని గారు, సత్య రామకృష్ణారెడ్డి గారు, వెంకటస్వామి గారు, గుత్తల పట్టాభి గారు, స్కూల్ కమిటీ చైర్మన్ సుబ్బాయమ్మ గారు, చెన్నారావు గారు, రంగ సత్యనారాయణ గారు, గొర్రగారి గారు, సాగర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు, ఇంకా చాలా మంది వేదిక మీద. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు 10వ సీనియర్ అంతర్ జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ మన ఎదురేశ్వరం జెడ్పీహెచ్ స్కూల్లో మొదలవుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ బండారు సత్యానందరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు. ఈ 3 రోజులు కూడా నెట్బాల్ క్రీడాకారుడు అయినటువంటి జాతీయ స్థాయిలో ఆడినటువంటి దండు ఆకాష్ వర్మ మెమొరబుల్ టోర్నమెంట్ గా ఈ 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులకి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చిన క్రీడాకారులందరికీ కూడా దండు ఆకాష్ వర్మ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సుజాత గారు ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోటింగ్ ఇచ్చి అందరికీ పార్టిసిపేషన్ చేసిన ఈ 10వ అంతర్జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి అంటే పార్టిసిపేషన్ చేసిన ప్రతి క్రీడాకారుడికి మెమోండో ఇచ్చి పంపించేలాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా కొత్తపేట జోన్ పీఈటీ సోదరులందరూ కూడా ఎంతో రాత్రి పగల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని తేడా లేకుండా కొత్తపేట జోన్ పీఈటీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నలుమూలగా చేసినందుకు మా పీఈటీ సోదరులకి అదేవిధంగా మా రావులపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వచ్చిన క్రీడాకారులు, రాష్ట్రం నుంచి నలుమూల వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా ఆడించి బెస్ట్ ప్లేయర్స్ ని 12 మంది అమ్మాయిల టీము, మెన్ టీంని, 12 పేరు ఉమెన్ టీంని సెలెక్ట్ చేసి వచ్చే నెల అంటే జనవరి 11 నుంచి 14 వరకు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగినటువంటి గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్స్ మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ టీంని పంపించడం జరుగుతుంది. మంచి టీం పర్ఫార్మ్ చేసిన ది బెస్ట్ టీం తీసి మెన్ అండ్ ఉమెన్ నెట్బాల్ టీం ఆంధ్రప్రదేశ్ తరఫున తీసి నేషనల్స్ పంపించడం జరుగుతుంది. దానికి కూడా సహాయ సహకారం కమిటీ వారికి, మా పీటీ సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. విజయనగరం గ్రామంలో ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజులు స్టేట్ లెవెల్ నెట్బాల్ జరుగుతుంది. దీనికి మాజీ ప్లేయర్ అయినటువంటి ఎన్నో నేషనల్స్ అయిన దండు సాయి ఆకాశవరం పేరున మెమోరియల్ నెట్బాల్ టీం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఎంతో వ్యయ ప్రయాసాలు కూడి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఈ నెట్బాల్ జిల్లా టీము అందరూ ఎంతో కృషి చేసి దీన్ని వాళ్ళ దిగ్విజయంగా జరుపుతున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా ఎంతో చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఓపెనింగ్ సెరమనీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరూ బాగా సహకరిస్తున్నారు. దీనికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే టీడీలు, పీఈటీలు ప్రత్యేక ధన్యవాదాలు. వీరితో పాటు ఏంటంటే నేషనల్ టీం కూడా మంచి టీంని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ లాడ్జింగ్ అడ్మిటింగ్ అంత సదుపాయకరంగా ఉంది. ఈ అన్ని కాలం చేసిన సాయి ఆకాశవరం తల్లిదండ్రులకు దీన్ని ఆర్గనైజ్ చేసిన వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.